జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పుడు రైతులు లబోదిబోమంటున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో భూముల రీసర్వేని చేపట్టినటువంటి నేపథ్యంలో ఆ రీసర్వేలో మొత్తం కూడా తప్పుల తడకలు ఉన్నాయని, వాటి వల్ల ఇప్పుడు మేమంతా సమస్యలను ఎదుర్కొంటున్నాం అంటూ రైతులు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ భూముల రీసర్వేని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఆ తప్పులని సరిదిద్దాలి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈరోజు రైతులు గగ్గోలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. భూముల రీసర్వే అంటూ ఆయన చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో దాంట్లో మొత్తం తప్పుల తడకలు. ఒక సర్వే నెంబర్లో వీళ్ళ భూమి ఉంటే ఇంకో సర్వే నెంబర్ పేరుతో ఇంకో సర్వే నెంబర్తో వీళ్ళ పేరు మీద భూమి వస్తుంది. వీళ్ళకి మొత్తం 10 ఎకరాలు ఉంటే ఒక రైతుకి 5 ఎకరాలు ఒకరి పేరు మీద, ఇంకొక 5 ఎకరాలు ఇంకొకరి పేరు మీద. ఇలా గ్రామాల్లో రైతులైతే ఈ గత ప్రభుత్వం చేసినటువంటి భూముల రీసర్వే మీద గగ్గోలు పెడుతూ ఉంది. సార్ ఏంటి, ఎలా చూడాలి అసలు? అంటే ఇక్కడ ఒకటి గమనించుకోవాలి మీరు. అతను ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒకటి తీసుకురావడం కూడా జరిగింది. అతని ముఖ్య ఉద్దేశం అదే. అంటే ఇలా గందరగోళం చేసేసి దాని మీద తాకీదులు ఇచ్చేసి 2 సంవత్సరాల లోపు సరైన సమాధానం ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కూడా రాలేదని చెప్పేసి ఎవరికి దారాదత్తం చేయాలనుకున్నాడో వాళ్ళకి చేసే కార్యక్రమంలో చేసినటువంటి నిర్వాహకం ఇది. 100 సంవత్సరాల తర్వాత చేస్తున్నామని చెప్పని ఓదరగొట్టి, అంటే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో మా దృష్టికి రావాలి అని మేము రీసర్వే చేయిస్తున్నాం, ప్లస్ గతంలో చేసినటువంటి సర్వేలో కొన్ని తప్పులు ఉన్నాయి, వాటిని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ రీసర్వే పేరు మీద ఈ ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అక్రమంగా అమ్మేయడానికి ప్రయత్నం చేశారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి గతంలో. అమ్మేయడానికి ప్రయత్నం కాదు, వాళ్ళ మనుషులకి వాళ్ళకి దోచిపెట్టడానికి జరిగిన ప్రయత్నం ఇది. చాలా వరకు అట్లానే చేశారు కదా. ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, లేకపోతే దేవాదాయ భూములు కావచ్చు, నిషేధిత భూములు కావచ్చు, ఎస్సీలకు ఇచ్చినటువంటి భూములు కావచ్చు, ఈ విధంగా అవన్నీ కూడా తీసుకొని వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకున్నారు చాలా వరకు. మీరు గమనించండి, మొన్న జరిగినటువంటి అంటే గ్రామ పంచాయతీలో జరిగినటువంటి సమీక్షా సమావేశాలకు సంబంధించి ఫిర్యాదులు 2,80,000 పైచిలకు ఫిర్యాదులు దీని మీద రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక గ్రామంలో ఒక రైతులు ఉన్నారనుకోండి, ఆ రైతులకి చాలా మందికి కూడా ఇప్పుడు కూడా చాలా మందికి కూడా పూర్వార్జితం అంటే వాళ్ళ తాతల ఉంటాయి. దానికి ఏమవుతుందంటే చాలా మందికి తర్వాత పారికత్తులు రాసుకున్నారే తప్ప దాన్ని రిజిస్టర్ చేయించుకోలేదు చాలా చోట్ల. చాలా మందికి అట్లా ఏం చేశారంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి ఎవరైతే అందరూ కలిసి రాసుకుంటారో వీటినన్నింటి ఆధారంగా తీసుకుని అప్పటి నుంచి వచ్చిన వాటి మీద మీది కాదు, దీనికి ఆధారాలు చూపించండి. ఎప్పుడో 300-400 సంవత్సరాల నుంచి వాళ్ళ చేతుల్లో ఉన్నదానికి ఈ రోజు ఆధారాలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు? తాత ముత్తాతల కాడి నుంచి వస్తున్నాయి. ఆ రోజు గ్రామాల్లో కరణాలు మున్సిపులు ఉండేవాళ్ళు, వాడు చెప్తా ఉండేవాళ్ళు, సరిపోయేది. తహసీలు కట్టించుకునేవాళ్ళు. తర్వాత అది ఎత్తేసారు తెలుగుదేశం ప్రభుత్వం. తెలంగాణకు ఉపయోగం జరిగిందని ఆంధ్రాకి అయితే చాలా నష్టం జరిగింది దానివల్ల. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారా అంటే ఈ భూములు అంటే ప్రభుత్వ భూములే కాదు, ఎవరియో తెలియని భూములే కాదు, సొంతదారులు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ భూములను కూడా ఏదో రకంగా పేచీలు పెట్టేసి వాటిని స్వాధీనం చేసుకొని అమ్ముకుందాం అన్న ఉద్దేశంతో మాత్రమే వాడు తీసుకురావడం కూడా జరిగింది. దాన్ని ఇప్పుడు సరిచేసే దాంట్లో సిబ్బంది కూడా ఇంకా వాళ్ళకి అనుకూలంగానే ఉన్నారు. గమనించుకోవాల్సిన అంశం అంటే ఇప్పుడు కూడా మీరు ఇందాక ఇప్పుడు సిబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఈ తప్పుడు పని వల్ల మేము ఎందుకు ఇబ్బంది పడాలి అంటూ రైతులు ఎంఆర్ఓ ఆఫీసులకు క్యూ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళినప్పటికీ ఒక ఎకరానికి 4,000 రూపాయలు లంచాలు అడుగుతున్నట్లుగా కూడా ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వచ్చినాయి. డబ్బుల సంగతి తర్వాత చాలా మంది డబ్బుల గురించి కూడా పెద్దగా ఆలోచించట్లేదు. అక్కడ వాళ్ళకున్న భూములు దస్తావేజులు తీసుకుని వెళ్ళి ఇదిగో ఇట్లా ఉండే, గతం నుంచి మాకు ఇట్లా వచ్చినాయి, మరి మీరు ఎందుకు మార్చారంటే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అక్కడ మా దగ్గర ఇంతే ఉండయి. నాకు తెలిసిన ఒక రైతుకి 10 ఎకరాలు ఉంది సార్.
అయితే ఆయన పేరు మీద ఇప్పుడు మొన్న జరిగిన రీసర్వే తర్వాత ఆయన పేరు మీదేమో 4.5 ఎకరా వచ్చింది, మిగతా 6.5 ఎకరా ఏంటంటే ఉమ్మడి సర్వే నెంబర్ కింద వచ్చింది. అంటే ఏంటి, ఆయన కష్టపడి ఆయన కష్టార్జితంతో సంపాదించుకున్నటువంటి ఆ భూమి ఆయన సొంతం కాకుండా ఉమ్మడి సర్వే నెంబర్, అంటే ఆ సర్వే నెంబర్లో ఉన్న యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేరు మీద కూడా ఈ భూమి వెళ్ళేటట్లు అంటే ఇక్కడ మొన్న రీసర్వే చేసి. ఇది ఎట్లా ఉంటుందంటే ఒక సర్వే నెంబర్ కింద 10 నుంచి 100 ఎకరాలు కూడా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. అవును. దాంట్లో ఏంటంటే సబ్ డివిజన్లు అవుతూ ఉంటాయి. ఆ సర్వే నెంబర్కి A, B, 1, 2 అట్లా చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఆ చేసుకొచ్చే క్రమంలో ఎవరెవరికి అంటే వీళ్ళు అమ్మారా లేకపోతే వాళ్ళకి ఏ విధంగా సంక్రమించింది, తాత ముత్తాతల నుంచి ఇందాక నేను చెప్పినట్టు అన్నదమ్ములు అట్లా పంచుకున్నారా, అన్నదమ్ములు పంచుకున్నారు అనుకోండి ఒకే నెంబర్లోంచి సబ్ డివిజన్ చేస్తారు కదా. అలా చేసుకునే క్రమంలో ఇప్పుడు కావాలని వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని మీరు అన్నట్టు అనవసరంగా కావచ్చు లేకపోతే కొనుక్కున్న దాంట్లో కావచ్చు దాన్ని వీళ్ళు ఎంటర్ చేయకుండా నానా ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆ ఎన్నికలకు ముందు హడావుడిగా ఈ రాళ్ళు పాతారు చూడండి, సర్వే రాళ్ళు కూడా పైన శాటిలైట్ ద్వారా మేము సర్వే చేసామని చెప్పని ఇష్టారీతిగా పాతేశారు. ఇట్లానే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎంతో కొంత తగ్గియటం, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళ మనుషులకి వాళ్ళకి ఎక్కువ భూములు రాయటం, ఎవరు లేని చాట కొన్ని చాట్ల ఇదిగో ఈ భూమి ఎంత ఉంది దీని మీ పేరు మీద రాస్తాం మాకు ఎంత ఇవ్వండి అని చెప్పని ఇష్టారాజ్యంగా దండుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాని మీద ఎటువంటి చర్యలు చేపడితే బెటర్ అంటారు? చర్యలు చేపట్టడానికి గతంలో ఉన్నటువంటిది వీళ్ళు ఎన్ని చేసినా కూడా గతంలో ఉన్నవన్నీ మనకు ఉంటాయి. ఇవాళ కాదు ఇది వచ్చేది, ఎప్పటి నుంచో ఉంది. అది మచిలీపట్నంలో ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, లేదంటే చెన్నైలో ఉంటుంది. ఎందుకంటే 1953 కదా ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడింది, దానికి సంబంధించింది అక్కడ ఉంటుంది. 1956 తర్వాత దీనికి సంబంధించినంత హైదరాబాద్లో ఉంటుంది. సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రీసర్వే ద్వారా భూములు కోల్పోయిన వాళ్ళ చెప్తా అట్లా ఉంది కాబట్టి ఆ రోజు పాతయన్ని కనుక బయటకు తీసుకుంటే ఇతను చేసిన పొరపాట్లు బయటకు వస్తాయి. ఓకే, దాన్ని బట్టి మళ్ళీ వీళ్ళు శాటిలైట్ ద్వారా చేస్తారా రీసర్వే చేస్తారా అనే దాని గురించి వాళ్ళకి సహకరించడానికి సిబ్బంది సరిగ్గా లేరు. సిబ్బంది సహకరించలేదు, ఎందుకంటే దాంట్లో వీళ్ళే కదా భాగస్వాములు, లోటుపాట్లన్నీ ఇలా తెలుసు కదా. రెండోది ఆ రోజు మున్సిపల్ కరణాలుగా ఉన్నారనుకోండి, కరణం గారిని కనుక కూర్చోబెట్టి మీలా అక్కడ కూర్చోబెట్టేసి భూములు కొలవండి అంటే ఇదిగో పలానా చాట పలానా రాయి ఉంది, అక్కడి నుంచి ఇన్ని లింకులు వీళ్ళ పొలం, ఇన్ని లింకులు వీళ్ళది, ఆ పక్కాడది ఇది, పారంబోకి ఇది, కాలవ భూమి ఇది అని చెప్పని వాళ్ళు అక్కడ కూర్చొని చెప్పి కొలతలు వేయించేవాళ్ళు. ఏదైనా 1-2 సెంట్లు అట్టా ఇంటుంటే కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు, లేదంటే న్యాయస్థానాలకు వెళ్ళి ఇప్పటికీ చాలా ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు పంతాలకు పోయి. అది వాళ్ళ చేతుల్లో ఉండేది. తర్వాత తలక మాసిన వాళ్ళందరూ వీఆర్ఓలు అయ్యారు. నిజంగా చెప్తున్నాను, తలక మాసిన వాళ్ళు చాలామంది వీఆర్ఓలు అయ్యారు. వాళ్ళకి ఏమీ తెలియదు, వచ్చిన కాడి నుంచి డబ్బు దండుకోవడం తప్ప. దానికి తోడు రాజకీయ నాయకులు ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీ ఈ పార్టీ అని అంటలేదు నేను, వాళ్ళు మరీ ఎక్కువ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో కూడా వచ్చి వాళ్ళు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ నాయకులకి చెప్పు చేతల్లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చేయించుకుంటూ ఉండేవాళ్ళు. ఇట్లా ఘోరాధిఘోరంగా చేయకపోయిన వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చేయించుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత అసలు దాని గురించి మర్చిపోయి లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి కావాల్సినంత చేసి పెడతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు సహకరిస్తారు? వీళ్ళకి వాళ్ళు ఎందుకు సహకరిస్తారు? సహకరించట్లేదు, ఎందుకంటే ఆ భాగవతాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి. అందుకే నేను అనేది ఏంటంటే ఆ రోజుల్లో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న దానికి మచిలీపట్నానికి సంబంధించి చాలా, అంటే మచిలీపట్నం కేంద్రంగా కోస్తాలో చాలా జిల్లాలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి అన్ని పత్రాలను పరిశీలించేసి, లేదంటే చెన్నైలో ఉన్న పత్రాలను పరిశీలించేసి, ఇటు హైదరాబాద్లో ఉన్న పత్రాలన్నీ పరిశీలించేసి ముందుగా ప్రభుత్వ భూములు ఏంటి, చెరువు భూములు ఏంటి, దేవాదాయ భూములు ఏంటి, అన్యాక్రాంతమైనవి ఏంటి, వాటిని చేసిన తర్వాత సొంతదారులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినంత వరకు చేసుకోవటానికి ఇది 1 రోజు 2 రోజుల్లో పట్టదు నాకు తెలిసి, 1 గంట 2 గంటల్లో కాదు. కనీసం వీళ్ళు అధికారంలో రాకముందు 2019కి ఉండే యథాస్థితిని కనుక కొనసాగిస్తే దీనికి పరిష్కారం దొరికింది. ఆ తర్వాత దాంట్లో కూడా ఏదైనా మోసాలు ఉంటే పరిశీలించి న్యాయం చేస్తే సరిపోతుంది. ఆ విధంగా ముందుకెళ్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.